హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1491కి అందరికీ స్వాగతం. చాలా నీరసంగా అయితే ఉంది. రాత్రి నుంచి నిద్ర లేదు. ఓ పని మీద తెగ తిరుగుతుంటే పని అవ్వకపోగా ఇందాకే వచ్చాను అనుకోండి. నిద్ర లేదు, పని అవ్వకపోగా డబ్బులు గీపులు అన్నీ పడిపోగా చాలా టార్చర్ అనిపించాను. సో ఈలోపు మనకి శాంసంగ్ S24 అల్ట్రా పంపిస్తుంది అనుకుంటే S24 ప్లస్ పంపించింది. యాక్చువల్గా S24 అల్ట్రా పంపిస్తాననింది, కానీ పంపించలేదు. అదేంటంటే సోలో క్రియేటర్కి ఇదే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడారు. మరి 10 మందిని జీతకాలను పెట్టుకుంటే ఏమైనా శాలరీ ఇస్తారా? మన పనులు మనమే చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతే కొన్నిసార్లు ఇలాగే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏం చేస్తాం, మన రాత అంతే. ఫస్ట్ నుంచి అలాగే తగలేడింది అనమాట. ఏది చేసుకుంటూ వెళ్ళిపోయినా సరే దానికోసం చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడడం నాకేమీ ఇబ్బంది లేదు, కానీ దానికి తగ్గ ఫలితం రాకపోతే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంటుంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నారంటే, ఏదో మీకు చెప్తే కొద్దిగా సింపతి అయినా వర్కౌట్ అయిదేమో అని చెప్తున్నాను. ఇంకేం చేస్తాం, ఇప్పుడైనా మనం సింపతి గెయిన్ చేయాలి కదా. ఇదంతా మాకెందుకు చెప్తున్నారంటే, ఇంకా చెప్పుకోవడానికి ఎవరన్నారు చెప్పండి. మీకు కాకపోతే ఇంకెవరు చెప్తాను. ప్రెస్టేషన్ ఈ మొబైల్ మీద చూపించుకోలేను కదా. అన్బాక్సింగ్ వీడియో ఎల్లుండి వస్తుంది. ఒకవేళ ప్రెస్టేషన్ ఏమైనా ఈ మొబైల్ అన్బాక్సింగ్లో ఉంటే కొద్దిగా మర్చిపోండి. సో ఇప్పుడైనా ఈ పసిప్రాయం పరవశించిపోవాలంటే ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. అలాగే మీ ఇష్టం వచ్చిన కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీ 12 Pro సిరీస్ కాదు, 12 Pro అండ్ 12 Pro Plus ఈ రెండు మొబైల్స్ అయితే ఈ మంత్ ఎండింగ్ కల్లా లాంచ్ అయితే కాబోతున్నాయి. ఆల్రెడీ మన దగ్గర అయితే మొబైల్స్ ఉన్నాయి. త్వరలో వాటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇది కాకుండా వీళ్ళు 12 Plus అనే ఇంకో మొబైల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ప్రో కాకుండా ప్లస్ అని సపరేట్గా ఇంకో మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఈ మొబైల్ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, కానీ ఇప్పుడు మనకి TDRA సర్టిఫికేషన్ సైట్లో అయితే ఈ మొబైల్ స్పాట్ అయిందనమాట. సో మేబీ నేను అనుకోవడం మార్చ్ నెలలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 12 సిరీస్ మొబైల్స్ 12 అండ్ 12R ఈ రెండు మొబైల్స్ మనకి ఈ రోజు అయితే లాంచ్ కాబోతున్నాయి. 7:30కి లాంచ్ అవుతుంది. సో బట్ ఇప్పుడు మనం చూస్తే టెక్ న్యూస్ స్టార్ట్ చేసేసరికి 7:15 అయింది. ఈ న్యూస్ మనం రేపు కవర్ చేద్దాం. సో మనకి అన్నీ తెలిసినాయే, జస్ట్ మనకు ప్రైస్ తెలియాలి. దీంతోపాటు OnePlus Buds 3ని కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఆఫర్స్ ఈ కూడా నేను మీకు చెప్పినట్టున్నాను, ప్రైస్ అండ్ ఆఫర్స్. మరి అయ్యే ప్రైస్లో తీసుకొస్తారా లేదనేది చూడాలి. ఆ తర్వాత ఏం తెచ్చిన ప్రైస్ని బట్టి మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి Honor X9B ప్రైస్ అలాగే లాంచ్ డేటు ఈ రెండు అయితే బయటకు వచ్చినాయి. యాక్చువల్గా ఈ మొబైల్ని మనకి మాధవ్ సేతేగా అంటే మాధవ్ సేత్కి మణికుమార్ జైన్కి నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాను. మణికుమార్ జైన్ అయితే ఇప్పుడు లేడనుకోండి. మాధవ్ సేత్ అయితే హానర్లోకి వెళ్ళిపోయాడు. మాధవ్ సేత్ రీసెంట్గానే దీన్ని టీచ్ చేసిన సంగతి కూడా తెలిసిందే కదా. ఆ మొబైల్ని అయితే ఇప్పుడు మన ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ఏం కొత్తది కాదు, ఆల్రెడీ వీరు వేరే కంట్రీలో లాంచ్ చేశారు. ఆ మొబైల్ని మనకి ఫిబ్రవరి 8వ తారీఖు 9వ తారీఖు మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తారంట. దీని ప్రైస్ వచ్చేసరికి 25 నుంచి 30,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారన్నమాట. వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, యాక్చువల్గా దీంతో పాటు వీళ్ళు చాయిస్ బడ్స్ అని చెప్పేసి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దీన్ని కూడా మనకి మాధవ్ సేత్ టీచ్ చేశాడు. యాక్చువల్గా వీటిని అనుకుంటా అన్బాక్స్ చేసి టీచ్ చేసింది. Honor X9Bని అలాగే ఈ చాయిస్ బడ్స్ని కాంబో ప్యాక్ లాగా తీసుకొచ్చి దాని ప్రైస్ వాటి రెండింటిని కలిపిన ప్రైజు 35,000 రూపాయలు పెడతారంట. ఆ లెక్కలో చూస్తే ఇది 25 నుంచి 30,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అంటున్నారు. ఆఫర్ ప్రైజెస్తో 23,999 రూపాయలు రావచ్చు అంటున్నారు. అయితే ఇక్కడ మనకి ఈ చాయిస్ బడ్స్ ఎంత ప్రైస్ పెడుతున్నారు, నిన్నే మీకు టెక్ న్యూస్లో చెప్పాను నేను. దగ్గర 4,000 రూపాయలు ఈ బడ్స్ ప్రైస్ పెడతారండి. 3,999 రూపాయలు పెడతారనుకున్నాను. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే 5,000 పెట్టేలా ఉన్నారు. అంత కాదు, ఇది వర్తబుల్ కూడా కాదు. వీళ్ళు చైనాలో ఆల్రెడీ 3,000 రూపాయలకేమో ఈ బడ్స్ని అయితే లాంచ్ చేశారు. వాటిని అది కూడా ఎప్పుడు లాస్ట్ ఏప్రిల్లో అనుకుంటా లాంచ్ చేశారు. ఇప్పుడు వాటిని అయితే మన ఇండియాలోకి తీసుకొస్తున్నారు. మళ్ళీ ఫ్రెష్గా ఇండియాలోకి అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో వాటి ప్రైస్ అయితే అంత ఉంటుందో. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఒకవేళ 20,000 దాటిచ్చి అంటే 24,000-25,000 రూపాయల్లో కనుక ఈ మొబైల్ తీసుకొచ్చిన Honor X9B, సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి రియల్మీ 12 Pro గట్టి పోటీ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆ మొబైల్ ప్రైస్ 20,000 రూపాయల్లో రావచ్చు అంటున్నారు. ఆ ప్రైస్లో అది వస్తే దీనికన్నా అదే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే అందులో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 6th Generation 1 ప్రాసెసర్ ఉంటుంది. బట్ వచ్చేసరికి అందులో మనకి పెరిస్కోప్ లెన్స్ అయితే ఉన్నాయి. అలాగే 120x మనకి జూము, ఇలాగ కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. 3D కూలింగ్ సిస్టమ్, IP రేటింగ్, ఇలాగ కొన్ని అయితే ఆ మొబైల్లో ఉండబోతున్నాయి. సో దాంతో కంపేర్ చేసి దీని ప్రైస్ ఎక్కువ అయిపోతుందిగా. సో చూడాలి. అయితే ఇందులో సింగిల్ వేరియంట్ ఉంటుందని తెలుస్తుంది. 12GB 256GB వేరియంట్ ఉంటుంది. దాని ప్రైస్ 25,000 దగ్గర ఉండొచ్చు అంటున్నారు. మరి చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ K70 అల్ట్రా, ఆల్రెడీ వీళ్ళు K70 Pro, ఇంకోటి K70E అని చెప్పి 3 మోడల్స్ని అయితే తీసుకొచ్చారు. K70Eనే మన ఇండియాలో X6 Pro అనుకుంటా పేరు మీద అయితే పోకో లాంచ్ చేసేసింది కదా. సో ఇప్పుడు K70 అల్ట్రా అనే మొబైల్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నారంట. సో దీంట్లో అయితే 24GB LPDDR5T ర్యామ్ అయితే ఉండబోతున్నట్టుగా ఇప్పుడు ఐరన్ మ్యాన్ అయితే టీజ్ చేస్తున్నాడు. అంటే తను ఒక ట్వీట్ చేశాడు అనమాట, లీక్ చేశాడని చెప్పుకోవచ్చు.
అలాగే ఇది మనకి 1 టీబీ వేరియంట్ అయితే ఉండబోతుందంట. ఇందులో యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ టైప్ అయితే ఉండబోతుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. మరి ఈ మొబైల్ని మన ఇండియాలోకి తీసుకొస్తారా? తీసుకురాపోవచ్చు. ఇది యాక్చువల్గా ఈ అల్ట్రా మోడల్స్ ఇప్పటివరకు K60 అల్ట్రాని కూడా తీసుకురాలేదు. యాక్చువల్గా రెడ్మీ K సిరీస్ని తేదు, పోకోలో లైనప్లో వీళ్ళు రీబ్రాండ్ చేసే తీసుకొస్తారు. మరి అలాగే ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. ఎందుకంటే ఈసారి ఈ ఇయర్ మనకి పోటీ చాలా గట్టిగా ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ నోట్ సిరీస్ అంటే వీళ్ళు ఏమి ఒక మొబైల్ అయితే తెస్తున్నారు. అది కూడా ఈ రోజే ఫిలిపైన్స్లో అయితే లాంచ్ చేశారు. రియల్మీ నోట్ 50 అనే మొబైల్ని. అయితే ఇది కాకుండా ఈ రియల్మీ నోట్ 50లోని ఇంకో 2 మోడల్స్ని వీళ్ళు గ్లోబల్గా అయితే లాంచ్ చేయాలని చూస్తున్నారంట. అయితే ఈ గ్లోబల్గా లాంచ్ చేసిన మన ఇండియాలోకి అయితే ఈ మోడల్స్ని తీసుకురారంట, ఈ నోట్ సిరీస్లో ఈ 50 సిరీస్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇది మన ఇండియాలోకి తెచ్చిన ఉపయోగం లేదులేండి. ఈ మొబైల్ ఆల్రెడీ మనకి C51 రియల్మీ C51 మొబైల్ ఉంది కదా, దాన్నే రీబ్రాండ్ చేసి అయితే ఆ కంట్రీలో కొట్టేస్తున్నారు. అయితే మన ఇండియాలోకి వచ్చేసరికి నోట్ లైనప్ని తీసుకొస్తారు. మేబీ నేను అనుకోవడం రియల్మీ నోట్ 1 అని చెప్పేసి ఒక మిడ్ రేంజ్ మొబైల్ని అయితే తీసుకురావాలని ట్రై చేస్తుంది. సో ఆ మొబైల్ని ఏమైనా తీసుకురావచ్చేమో. ఈ మొబైల్ అయితే ఈరోజు వీళ్ళు ఫిలిపైన్స్లో అయితే లాంచ్ చేసేసారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ ఒక స్మార్ట్ రింగ్ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందిగా, శాంసంగ్ గెలాక్సీ రింగ్ అనమాట దీని పేరు. సో ఇదైతే మనకి 3 కలర్ వేరియంట్స్లో అయితే రాబోతుందట. రింగుల్లో కలర్స్ ఏంటో, సో మొత్తానికి 3 కలర్ వేరియంట్స్లో అలాగే డిఫరెంట్ సైజు వేరియంట్లో అయితే రాబోతుందట. సో దీని అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక లీక్ స్టార్ అయితే లీక్ చేసేసాడు. సో లీక్ చేశాడు అనమాట. ఈ కలర్స్ను ఇలాగ సైజుల్లో రాబోతుందని చెప్తున్నాడు అతను. అయితే ఈ రింగ్ని, ఈ స్మార్ట్ రింగ్ని వీళ్ళు జూలై ఆర్ ఆగస్ట్లో అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ మనకి బోట్ అండ్ నాయిస్ అనుకుంటా మన ఇండియాలో అయితే ఈ రింగ్స్ని లాంచ్ చేసేసారు. 10,000 ఏమో దాని ప్రైస్ అయితే పెట్టారు. సో మరి ఇది గెలాక్సీ రింగ్, మరి శాంసంగ్ అంటే మామూలు విషయం ఇది. మరి వాళ్ళేంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, ఏ రేంజ్లో మరి ప్రైస్ పెడతారో మీ ఊహకే వదిలేస్తున్నాను. నేను అనుకోవడం అయితే 20,000 దగ్గర తీసుకెళ్ళిపోతారు అనుకుంటున్నాను. చూద్దాం. మరి నేను అనుకోవడం ఇప్పుడు మనకి మళ్ళీ అన్ప్యాకెడ్ ఈవెంట్ ఫోల్డింగ్ మొబైల్స్ కోసం మళ్ళీ వీళ్ళు చేస్తారు కదా, అక్కడ ఈ రింగ్ని లాంచ్ చేయొచ్చు. ఇక రెడ్మీ నోట్ 13 ప్రో ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారనుకోండి. వీటిని సెప్టెంబర్ నెలలోనే చైనాలో అయితే లాంచ్ చేశారు, రెడ్మీ నోట్ 13 సిరీస్ని. అయితే ఇందులో వీళ్ళు న్యూ ఇయర్ ఎడిషన్ అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ ఎడిషన్ ఏంటి, న్యూ ఇయర్ వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది కదా అంటే, యాక్చువల్గా చైనాలో ఫిబ్రవరి 10వ తారీఖున స్ప్రింగ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది, వాళ్ళ న్యూ ఇయర్ అనమాట అది. సో అక్కడ వీళ్ళు ఈ కొత్త వేరియంట్ని అయితే, కొత్త వేరియంట్ అంటే వేరియంట్ ఏమి ఉండదు, సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కాకపోతే కొత్త బాక్స్ ప్యాకింగ్తో కొత్త కలర్ ఆప్షన్తో, అంటే రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ డిజైన్తో ఫాక్స్ లెదర్తో రాబోతుందంట. ఫాక్స్ లెదర్ ఫినిషింగ్తో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. సో అక్కడైతే ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారు. అక్కడ ఫెస్టివల్ అంటే వాళ్ళు స్ప్రింగ్ ఫెస్టివల్ అంటే వాళ్ళ కొత్త న్యూ ఇయర్ సందర్భంగా దీన్ని అయితే లాంచ్ చేస్తున్నారు. మరి మన ఇండియాలోకి ఇదేమో స్పెషల్ ఎడిషన్ కింద తీసుకొస్తారా లేదా అనేది అయితే చూడాలి. తీసుకొస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే బాగుంది కాంబినేషన్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చక్కగా చూడడానికి ముచ్చటగా ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iOS 17.3 అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. నేను కూడా అప్డేట్ చెక్ చేసుకొని అప్డేట్ కూడా చేసేసుకున్నాను. మీరు ఇంకా అప్డేట్ చేసుకోకపోతే చేసేసుకోండి. దీంతోపాటు మనకి వీళ్ళు ఇంతకుముందు నేను ఆల్రెడీ టెక్ న్యూస్లో 2-3 సార్లు చెప్పేశాను, 3 ఫీచర్స్ని అయితే కొత్త ఫీచర్స్ని తీసుకురాబోతున్నారని చెప్పేసి. అందులో బ్లూమ్ వాల్పేపర్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి యూనిఫామ్గా వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు, మనకి వాచ్కి, ప్యాడ్కి, ఐఫోన్కి, అలాగే మన ఏదైతే రిస్ట్ బ్యాండ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా థీమ్ని సెట్ చేసుకోవచ్చు అనమాట, వాల్పేపర్ని సెట్ చేసుకోవచ్చు. అది ఒకటి తీసుకురాబోతున్నారు. అలాగే యాపిల్ మ్యూజిక్ ప్లేలిస్ట్ కొలాబరేషను, అది ఒక ఫీచర్ తీసుకొస్తున్నారు. మన దగ్గర ఉన్న ప్లేలిస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్కో, ఫ్రెండ్స్కో పంపించుకోవచ్చు. మరొకటి వచ్చేసరికి స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేది మరొకటైతే తీసుకొస్తున్నారు. మన దగ్గర మొబైల్ పోయినా, లేకపోతే ఎవరైనా దొంగిలించినా, మన వాళ్ళు ఎవరైనా తెలిసిన తీసుకెళ్ళిపోయినా, సో అందులో నుంచి వాళ్ళు ఏమైనా పాస్వర్డ్లు చేంజ్ చేయాలన్నా, ఏదైనా యాక్సెస్ చేయాలన్నా, ఏదైనా పేమెంట్లు చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే ఈసారి మనకి టచ్ ఐడి అండ్ ఫేస్ ఐడి అయితే మస్ట్ అండ్ షూట్గా అడుగుతుందన్నమాట. దీనివల్ల సెక్యూరిటీ అనేది ఇప్పుడున్న దాంతో కంపారిజన్ ఇంకో 50% అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ ఫీచర్స్ అయితే మనకి వచ్చేసినాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి నెక్స్ట్ న్యూస్ ఏముందిలేండి, ఇక ఫైనల్ న్యూస్ అనమాట ఇది. Xiaomi 14 Ultra త్వరలో లాంచ్ కాబోతుంది కదా, దీంట్లో శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ అయితే ఉండబోతుంది అన్నట్టుగా అంటే లీక్ అయితే అయ్యిందనమాట. యాక్చువల్గా ఇప్పటి వరకు శాటిలైట్ కమ్యూనికేషన్ మనకి ఐఫోన్ అందించింది, iPhone 14 and 15లో అందించింది, అంటే సిరీస్లో అందించింది. ఇది కాకుండా మనకి ఆండ్రాయిడ్ డివైస్లో చూస్తే Huawei Mate 60 Proలో అయితే ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే అందించింది. రీసెంట్గా మనకి Oppo Find X7 Ultra అని మొబైల్ లాంచ్ చేసింది కదా, అంటే Find X7 అండ్ 7 Ultra అని 2 మోడల్స్ లాంచ్ చేసింది. 7 Ultraలోనే వీళ్ళు శాటిలైట్ ఎడిషన్ సపరేట్గా తెస్తామని అన్నారు, బట్ ఒకసారికి మొన్న ఇది లాంచ్ చేయలేదు, త్వరలో దాన్ని అయితే లాంచ్ చేస్తారంట. సో దానికి పోటీకి ఇప్పుడు Xiaomi ఏం చేస్తుందంటే Xiaomi 14 Ultra మొబైల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ తీసుకొస్తుంది. సో తీసుకురావడమే కాదు, ఇది సపరేట్ ఎడిషన్ కింద కాకుండా డైరెక్ట్గా సింగిల్ వేరియంట్లోనే వీళ్ళు శాటిలైట్తో అయితే తీసుకొచ్చేస్తున్నారు. అంటే మొబైల్ తేడమే శాటిలైట్ కమ్యూనికేషన్తో తీసుకొస్తున్నారు. మరి వీళ్ళు కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్లోనే ఈ మోడల్ని లాంచ్ చేస్తారు కాబట్టి, సో అక్కడ ఈ శాటిలైట్ సర్వీస్ని అయితే అందియొచ్చు. తెలిసిందే కదా, శాటిలైట్ కమ్యూనికేషన్ మనకు కావాలంటే మళ్ళీ సపరేట్గా దీనికి అనమాట.
సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. రేపు మరి మన ఛానల్లో టెక్ న్యూస్ వస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే చాలా అన్బాక్స్లు ఉన్నాయి. ఇంకా నాకైతే చాలా నీరసం వచ్చింది. రేపంతా అన్బాక్స్ల మీద పడాలి. ఎల్లుండి మన ఛానల్లో అయితే శాంసంగ్ గెలాక్సీ S24+ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. తప్పకుండా చూడండి. చూసి కొంచెం లైక్ చేసి కామెంట్లు ఏదో ఒక కామెంట్ అయితే చేశారనుకోండి, కొంచెం రీచ్ పెరిగిందనుకో, తర్వాత మళ్ళీ మనమే కాల్ దగ్గర వేసుకొని చెప్పుకోవచ్చు అనమాట. మనకు అది ఎందుకు పంపించలేదు, ఇది ఎందుకు పంపించలేదు, మమ్మల్ని వాడు దుబ్బారని చెప్పి మనమే స్ట్రాంగ్గా అడగొచ్చు. సరే కానివ్వండి. సో ఈ వీడియోస్ అయితే మిస్ కాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో జై హింద్.